హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనుష వ్లాగ్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నాటు మొక్కజొన్న పొత్తులతో మంచి రుచికరమైన గారెల్ని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ మెథడ్లో వీటిని మంచి రుచికరంగా చేసుకోవచ్చు. ఈ హెల్దీ నాటు మొక్కజొన్నలతో తప్పకుండా ఇలా గారెల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయినా లేదా సైడ్ డిష్గానైనా చాలా బాగుంటాయి. మరి ఈ రుచికరమైన గారెల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఈ నాటు మొక్కజొన్నల్ని ఇలా వలిచి తీసుకుందాం. ఇక్కడ నేను లేత మొక్కజొన్నల్ని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 3-4 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఫోర్స్గా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మొక్కజొన్న గింజల్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఏం యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయడం వల్ల చక్కగా నలుగుతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ని వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. నేను ఇందులోకి ఏమి పిండిని వేసుకోవట్లేదు. అలా వేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. వీలైనంత వరకు పిండి యాడ్ చేయకుండా చేస్తే రుచి చాలా బాగుంటుంది. మనం ఇలా అంతా కలిపాక మనకు ఈ కన్సిస్టెన్సీ ఇలా షేప్ వచ్చేలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గారెల్ని వేసుకుంటూ ఆయిల్లోకి తీసుకుందాం. ఇలా 5-6 ఆయిల్లో సరిపడా గారెల్ని వేసుకోవాలి. వేసుకున్న వెంబటే కలపకుండా కొంచెం సేపు ఫ్రై అయ్యాక తర్వాత మరోవైపు తీసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మిగిలిన గారెల్ని కూడా ఇలా చేసి తీసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో మంచి రుచిగా చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఫ్రై అయ్యాక మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటన్నిటిని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.